ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అన్నది ఫీడ్బ్యాక్ ను తెప్పించుకోవడం తొలి నుంచి అలవాటు. 1995లో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయిన సమయంలో ఈ ఫీడ్బ్యాక్ ను పార్టీ కార్యకర్తల నుంచి కాకుండా ఐఏఎస్ అధికారుల నుంచి తెప్పించుకునేవారు. దీంతో పాటు ఇంటెలిజెన్స్ నివేదికలు ఎలాగూ వచ్చేవి. తన గురించి, తన ప్రభుత్వ పాలన గురించి జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నం ఇది. ఒక రకంగా ఇలా తెలుసుకోవాలి అనుకోవడం మంచిదే. ఎందుకంటే జనాభిప్రాయాన్ని బట్టి ఏ రాజకీయ పార్టీ మనుగడైనా కొనసాగుతుంది. అందుకే ఫీడ్బ్యాక్ అనేది అత్యంత ముఖ్యమైన విషయం. ఒక రకంగా ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది చంద్రబాబు నుంచే మొదలు అనుకోవాలి. అయితే ఐఏఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో జనం మనసులో ఉన్న మాటలను సరిగ్గా చంద్రబాబుకు చేరవేసేవారు కారు. దీంతో వచ్చే ఫీడ్బ్యాక్ లో నిజాలు కేవలం 30% మాత్రమే ఉండేవి అన్నది కాదనలేని వాస్తవం. ఎందుకంటే తమ లోపాలు బయటపడతాయని జనం వాయిస్ ను చంద్రబాబుకు ఐఏఎస్లు చేర్చరు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇటు ఐఏఎస్లను, ఐపీఎస్లను ఏ నేత నమ్ముకోవడం లేదు. అందులో చంద్రబాబు కూడా ఒకరు. అలాగే పార్టీ కార్యకర్తలను కూడా విశ్వసించడం లేదు. కానీ అందుకోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసుకుంటున్నారు. నిధులు గుమ్మరించి మరీ ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై జనం నాడిని తెలుసుకుంటారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఐపాక్ టీంతో నివేదికలు తెప్పించుకునేవారు. కానీ మొన్నటి ఎన్నికలలో దారుణంగా ఓటమి పాలయ్యారు. ఇప్పుడు చంద్రబాబు కూడా రాబిన్ శర్మ నేతృత్వంలో ఒక బృందానికి ఈ బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం. పాలనలో సమస్యలు, పథకాల అమలులో లోటుపాట్లు, వాటికి పరిష్కారాలపై అధ్యయనం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో నేరుగా ముఖ్యమంత్రికి నివేదించడం ఈ బృందం చేసే ముఖ్యమైన పని. ఈ బృందానికి చీఫ్ మినిస్టర్ ఫెలోస్ అని పేరు పెట్టారు అని తెలిసింది. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసిన ప్రతిభావంతులను ఈ టీం కోసం ఎంపిక చేయనున్నారు. వీరికి ఆకర్షణీయమైన జీతభత్యాలు ఇవ్వనున్నారు. శిక్షణ అనంతరం ఒక్కొక్కరికి ఒక్కో జిల్లా బాధ్యతలు కేటాయించనున్నారు. వచ్చే ఏప్రిల్ నుంచి వీరంతా జిల్లాలకు వెళ్లి జనం నాడిని తెలుసుకోనున్నారు. నేరుగా సీఎం కార్యాలయానికి నివేదికల రూపంలో అందజేయనున్నారు అని చెబుతున్నారు. రాబిన్ శర్మ మొన్నటి ఎన్నికల్లో ఎన్నికల వ్యూహకర్తగా టీడీపీకి పనిచేశారు. ఆ టీం సేవలనే చీఫ్ మినిస్టర్ ఫెలోస్ గా ఉపయోగించుకోవాలి అని నిర్ణయించారు. ఖచ్చితమైన సమాచారాన్ని నిర్మోహమాటంగా అందించాలి అన్న ఉద్దేశంతో ఈ టీంను ఏర్పాటు చేసుకున్నారు. ఉచిత ఇసుక, మద్యం పాలసీ, సూపర్ 6 హామీలు, ఉచిత గ్యాస్ వంటి పథకాలతో పాటు కూటమి పార్టీల కలయికపై కూడా జనం అభిప్రాయాలను ఎప్పటికప్పుడు ఈ టీం సేకరించి సీఎంఓకు అందజేయనుంది. అందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే వెంటనే సరిదిద్దుకోవడానికి వీలవుతుంది అని చంద్రబాబు కొంత ఆర్థిక భారమైన మరోసారి గెలుపు కోసం ఈ టీంను ఏర్పాటు చేసుకున్నారు అని చెబుతున్నారు. చూద్దాం మరి రాబిన్ శర్మ ఈసారి ఎలాంటి ఫలితాలను చంద్రబాబు చెంతకు చేరవేస్తారు అనేది. అయితే చంద్రబాబుకు ఖచ్చితమైన సమాచారం వస్తుందా రాదా అన్నది తేలాల్సింది. ఎందుకంటే భాషతో సంబంధం లేకుండా ఉన్నత విద్య చదువుకున్న వారికి గ్రామీణ ప్రాంతాల ప్రజలు సరైన ఫీడ్బ్యాక్ ఇస్తారా అన్నది కూడా అనుమానమే.